అర్జెంటుగా 3 డ్రెస్సులకైతే జిగ్జాగ్ చేసి ఇవ్వాలన్నమాట. సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేస్తానే ఇంకా ఫస్ట్ అన్నం పప్పు పెట్టేశాను. అలాగే వచ్చేసి ఇంకా మిషన్ జిగ్జాగ్ మిషన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో అత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి అత్త కసలైతే నూకేస్తుంది పొద్దున పూట పని అనమాట అది. సో అత్త అయితే చేసేస్తుంది పై పని. సో నేను వచ్చేసి ఇంకా అన్నానికి పప్పు పెట్టేసి జిగ్జాగ్ మిషన్ అయితే కనుక స్టార్ట్ చేశాను అనమాట. సో అర్జెంట్ ఉంది కాబట్టి నేను మార్నింగే పెట్టుకున్నాను. లేదంటే కనుక మార్నింగ్ ఒక్కొక్కసారి పెట్టుకుంటాను, ఒక్కొక్కసారి పెట్టుకోను. ఒకవేళ అర్జెంట్ ఉంటే కనుక నైట్ కూడా కుట్టేస్తాను, లేదంటే చీకట్లో లేసి కుట్టేయడం అట్లా చేస్తూ ఉంటాను అనమాట. ఒక టైమింగ్ అంటూ ఏమి ఉండదు నా టైలరింగ్. ఏమంటే మన ఇంట్లోనే మిషన్ కాబట్టి మనకు ఒక టైమింగ్ అంటూ ఏమి ఉండదు. అర్జెంట్ ఉన్నాయంటే రాత్రి కుట్టేయడము, లేదు కొంచెం నెమ్మదిగా ఉన్నాయంటే అసలు మధ్యాహ్నం నుంచి పెట్టుకోవడము. ఒక టైమింగ్ అంటే అస్సలు ఉండదండి నాకైతే. సో ఇక్కడ వచ్చేసి అర్జెంట్ అయితే 3 డ్రెస్సెస్కి అయితే జిగ్జాగ్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ జిగ్జాగ్ చేసేసి మామూలుగా జిగ్జాగ్ అయితే కనుక తక్కువ రేటే తీసుకుంటానండి. లేదంటే వైరేసి కుట్టాలనుకోండి, అంటే వైరు ఉంటుంది కదా జిగ్జాగ్ చేసే వైరు, ఆ వైరేసి కుట్టాలంటే వైర్ కాస్ట్ ఉంటుంది, మళ్ళీ స్టిచ్చింగ్ కాస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్కి వచ్చేసి నేను ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ తీసుకుంటున్నాను. వైర్ వేస్తే వైర్ కాస్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు వైర్ అయితే వేయట్లేదండి. వైర్ చెప్పా అనమాట, వైర్ అయితే ఇంకొంచెం రేట్ ఎక్కువ అవుతుంది, నార్మల్ అయితే కనుక రేట్ తక్కువ అని చెప్పేసి ఓకే అక్క మాకు ఇక్కడ ఇట్లాగే వేసేసేయండి, వైరే ముద్దులే. అందులో పిల్లలు లాగేస్తూ ఉంటారు వైర్ కొంచెం బయటికి అట్లా, ఏదన్నా సంథింగ్ ఏదన్నా కుచ్చుకోవడమో ఏదో ఒకటి జరిగి ఉంటుంది కదా, అప్పుడు వైర్ మొత్తం లాగేస్తారు లెక్క. ఓకే వద్దులే నాకు మామూలుగా వేసేసేయండి అని చెప్పారనమాట. సో అందుకోసం వచ్చేసి నేను నార్మల్గా జిగ్జాగ్ అయితే చేసేసాను అనమాట. 3 డ్రెస్సులకు అయితే జిగ్జాగ్ అయితే చేశాను. సో ఇది మార్నింగ్ వీడియోనే కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. అంటే అన్నీ అక్కడ మొత్తం అలాగే ఉండిపోయాయి కదా. ఏమంటే చిన్న బాబు అయితే తీసాడనమాట వీడియో. తీననా కొద్దిగా చాలా రోజులు అవుతుంది అసలు వీడియోస్ పెట్టాక. వీడియోస్ అయితే తీద్దాము ఇప్పుడు నుంచి కంటిన్యూస్గా చేద్దామని ఎంతో అనుకుంటానండి. ప్రతిరోజు ఈ రోజన్నా వీడియో పెట్టాలి, ఈ రోజన్నా వీడియో పెట్టాలి. వీడియోస్ అయితే తీసుకున్నా, మచ్చలు తీసుకున్నా, డ్రెస్సులు తీసుకున్నాను వీడియోస్, బ్లౌజెస్ తీసుకున్నాను వీడియోస్, అన్నీ తీసుకుంటూనే ఉన్నాను. కానీ నాకు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేంత టైం అస్సలు ఉండట్లేదండి. ఒకవేళ టైం ఉన్నా ఇంట్లో పని చేసుకొని నైట్ అన్నం తినేసరికి నిద్ర వచ్చేస్తుంది. ఈ మధ్య అస్సలు నాకు కొంచెం కూడా ఫ్రీ ఉంటే పెట్టాలని నాకు కూడా ఉంది, కానీ పెట్టలేకపోతున్నా. అంత అలసట వెళ్ళిపోతుంది అనమాట. అలసట ఎక్కువ అవటం వల్ల ఏమో నాకు అంత తిన్నంగానే వెంబడి నిద్ర వచ్చేస్తుంది. సో ఇంకా చాలా టైం అయితే వేస్ట్ చేస్తున్నానని అనిపిస్తుంది. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒక్క వీడియో కానీ అప్లోడ్ చేద్దామనేసి అయితే అనుకున్నానండి. సో మేబీ చూడాలి, ఇంకా నా వర్క్స్ బట్టి నా వర్క్లను కొంచెం తగ్గించుకొని కానీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. కానీ వచ్చిన కస్టమర్ని అస్సలు ఎన్నికి పంపించలేనండి. నాది అది ఒక వీక్నెస్ అనమాట నాది. వచ్చిన కస్టమర్ని అస్సలకి ఎన్నికి పంపించను. సో కొంచెం స్ట్రెస్ ఎక్కువైనా సరే కొంచెం వాళ్ళని ఎన్నికి పంపించకుండా వాళ్ళ డిసప్పాయింట్ అనేది కాకుండా తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను అనమాట. నేను కొంచెం స్ట్రెస్ తీసుకున్నా సరే వాళ్ళని మాత్రం హ్యాపీగా అయితే పంపిస్తాను అనమాట. అలా మెంటాలిటీ అనమాట. సో ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్గా చేసుకొని మిషన్కి అయితే ఎక్కాను. సో ఇక్కడ సింగిల్ జాకెట్లే అండి. ఇప్పుడు వచ్చేసి నేను ఈరోజు 4 సింగిల్ జాకెట్లు అయితే కుట్టాలన్నమాట. సో ముందు ఇంకా జిగ్జాగ్ చేసి ఇంట్లో పని అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టేసుకున్నాను. 4 బ్లౌజెస్ ఒకటేసారి కట్ చేశానండి. ఒక కస్టమర్దే కాబట్టి ఒకటేసారి కట్ చేశాను అనమాట. సో ఈ 4 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసేసి ఇంకా లైనింగ్ జాకెట్లు కూడా 2 ఉన్నాయన్నమాట. ఇంకా 2 అయితే కట్టింగ్ అయితే చేసుకుంటాను. స్టిచ్చింగ్ ఇంక ఈరోజు వీలైతే చేస్తాను, లేదంటే లేదండి. సో ఇంకా స్టిచ్చింగ్ నేను కట్టింగ్ వీడియో కూడా ఈరోజు వీడియో చూపించాలి అనేసి వీడైతే షూట్ చేశాను. కానీ అక్కడక్కడ కొద్దిగా కట్ అయిందనమాట వీడియో. ఎందుకంటే ఆల్రెడీ మొబైల్లో వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ వీడియోస్ ఉండటం వల్ల ఇవి ఇప్పుడు తీసుకున్న వీడియోస్ అనేటివి కట్ అయిపోతున్నాయి అనమాట సడన్ గా, అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయి. సో ఇంకా అందుకే ఈ రోజు నుంచి అన్న వీడియోస్ కన్ఫామ్ గా పెట్టాలి, వీడియో తీసినటువంటి వీడియోస్ ని ఎందుకు డిలీట్ చేయాలి అనేసి అయితే కన్ఫామ్ గా అయితే పెట్టాలనేసి అయితే అనుకున్నాను. సో చూడండి ఇవే అనమాట ఈ 2 బ్లౌజెస్. ఈ 2 బ్లౌజెస్ కూడా ఒక్క కస్టమర్దే. ఈ బ్లౌజెస్ కు ఈ ఎక్క వచ్చేసి నాకు వాళ్ళ బ్లౌజ్ అయితే ఇవ్వదనమాట. ఇంకా నేను ఎప్పుడు కుట్టేదాన్ని కాబట్టి ఈవెన్ నా నుంచి పక్కకి వెళ్ళదు అసలు. ఎంత లేట్ అయినా సరే నా నుంచి పక్కకి అయితే వెళ్ళదనమాట. సో నేను కుట్టినటువంటి మేము ఇంట్లో చేరేటప్పుడు వేరే చోట కుట్టించుకున్నారు, కానీ వాళ్ళు కుట్టిన బ్లౌజెస్ అస్సలు నచ్చలేదన్నమాట. మీకు
నేను ఆల్తి లేకున్నా కుడతాను. అందులో ఈమె సైజ్ వచ్చేసి 41, 42 అట్లా ఉంటుంది అనమాట ఈమె సైజ్ వచ్చేసి బ్లౌజు. కానీ అంటే సీనియారిటీ నా పెళ్లి కాకముందుకు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కుట్టినటువంటి ఆమెనే ఆయనకు సరే కుట్టలేదనేసి నా అక్కడికి వచ్చేసింది అనమాట. అంటే అర్థమైందా నేను చెప్పినది? అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, అంటే నేను చిన్నగా ఉంటాం కదా, అప్పట్లో కుట్టినటువంటి ఆమె దగ్గర, అంటే సీనియారిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకున్నా సరే ఆమె అక్కడైతే నచ్చదనమాట. నేనైతేనే నస్తాను అనమాట.